ఏమండోయ్, ఈరోజు మీకు నేను రాణి మసాలా ఏ విధంగా పండించాను, ఏ విధంగా హార్వెస్ట్ చేశాను అనేది చూపిస్తానండి. రాణి మసాలా అంటే పసుపు అండి. మసాలా ద్రవ్యాలన్నిటిలోకి రాణి లాంటిది పసుపు కాబట్టి దీన్ని రాణి మసాలా అని పిలుస్తారనమాట. ఈ పచ్చి పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందొచ్చండి. ఈ పచ్చి పసుపుతోటి చక్కగా కూర వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, పచ్చడి పట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా పసుపు తయారు చేసుకుని ప్రతిరోజు మనం కూరల్లో కూడా వాడుకోవచ్చండి. ఈ పసుపుకు సంబంధించినటువంటి వీడియోస్ని నేను వరుసగా అప్లోడ్ చేస్తానండి. ఇకపోతే పసుపు పండించడం అనేది చాలా తేలికండి. మే లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ చక్కగా మనం పసుపు కొమ్ముల్ని భూమిలో నాటుకున్నట్లయితే 8 నెలలు అయ్యేసరికి ఈ విధంగా పంట మన చేతికి వచ్చేస్తుందండి. ఇంకా ఎండ కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదండోయ్. ఎంత నీడలోనైనా సరే పసుపుని మనం చాలా చక్కగా మనం పండించేయచ్చు అన్నమాట. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, ఇది నేను పండించిన పసుపు అండి. చూడండి, ఒక కూలర్ టబ్బులో, పనికిరాని కూలర్ టబ్బులో లాస్ట్ ఇయర్ నేను పసుపు దుంపల్ని నాటుకోవడం జరిగింది. ఈ ఆకులన్నీ చూడండి ఎలా వాడిపోయినాయో, పూర్తిగా ఎండిపోయినాయి అనమాట. ఈ విధంగా ఎండిపోతే మనకి భూమిలో పసుపు రెడీ అయిపోయిందని అర్థం అండి. మనం మేలో కానీ జూన్లో కానీ పసుపు కొమ్ములను కనుక మనం నాటుకున్నట్లయితే 8 నెలలు అయ్యేసరికి మనకి పంట చేతికొచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ ఎండిపోయినటువంటి ఆకులు కూడా మనం స్మెల్ చూసినట్లయితే మంచి పసుపు వాసనే వస్తాయండి. ఈ ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ఆకుల్ని, ఎండిన ఆకుల్ని మనం తీసి పారేయాల్సిన అవసరం లేదండి. నేనైతే ఈ ఎండిన ఆకులన్నిటినీ తీయించేసి నిమ్మ చెట్టు మొదట్లో వేయించేసానండి. ఎందుకంటే ఇప్పుడు ఇది వేసవకాలం కాబట్టి మనకి చెట్లకి కుండీల్లో కావచ్చు, పెద్ద చెట్లు కావచ్చు, ఆ చెట్ల మొదట్లో మల్చింగ్ అనేది చాలా అవసరం అనమాట. ఈ విధంగా చెట్ల మొదట్లో వేయడం వల్ల మనం నీళ్లు పెట్టినప్పుడు ఆ నీరు కాస్త అక్కడ నిలువ ఉంటుందండి, తేమ అనేది ఉంటుందన్నమాట. భూమి ఎండిపోకుండా అక్కడ తేమ శాతం ఉండేలా చేస్తుందన్నమాట. ఇంకా ఈ పసుపులో ఉండేటటువంటి, ఆకుల్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు కూడా ఆ మొక్కకు వెళ్తాయని ఆ ఎండిన ఆకుల్ని మల్చింగ్గా ఉపయోగించడం జరిగిందండి. ఇదిగోండి పసుపు దుంపలు చూడండి, గుణపంతో తవ్వుతుంటే ఏ విధంగా బయటపడుతున్నాయో. పచ్చి పసుపు అండి. అయితే ఈ పసుపు మన ఇండియన్ కల్చర్లో చాలా ముఖ్యమైనదండి. మన దేశంలోనైతే 6000 సంవత్సరాల నుంచే ఈ పసుపుని ఒక ఔషధంగా, ఒక సౌందర్య సాధనంగా, మనకి వంటల్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక వస్తువు కింద మనం వాడుకోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమేనండి. ముఖ్యంగా మరి బౌద్ధులు ఉండేవారు కదండి, బౌద్ధ శిష్యులు. వాళ్ళట 2000 సంవత్సరాల క్రితమే ఈ పసుపుతోటి అద్దకం వేసుకుని బట్టల మీద ఆ పసుపు బట్టలను వాళ్ళు ధరించేవారంటండి. అంతెందుకండి, మరి ఇప్పుడు ఈ కాలంలో మరి పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ పూర్వం పెళ్ళిళ్ళు చేస్తే తప్పకుండా తెల్లటి చీరలు కొని వాటిని పసుపులో ముంచి పసుపు బట్టలు, తలంబ్రాల బట్టలను తయారు చేయించి ఆ బట్టలతోనే వాళ్ళకి పెళ్లి చేసేవారండి. అంటే అంత ముఖ్యం అనమాట మన పసుపు మన జీవితాల్లో అనమాట. అయితే మన భారతదేశంలో హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఏ శుభకార్యమైనా సరే ఈ పసుపుతోనే ప్రారంభిస్తారండి. మనం ఏ పూజ చేసుకున్నా పసుపు వినాయకుడిని చేసుకుని పూజ మొదలు పెడతాం, గౌరమ్మను చేసుకుని పూజ మొదలు పెడతాము. అసలు పసుపు లేకుండా అసలు మనకి ఏ పూజ కానీ, ఏ వ్రతం కానీ, ఏ వంట కానీ ఏది ఉండదండి. పసుపు లేని ఇల్లు అంటూ భారతదేశంలో అసలు ఉండనే ఉండదన్నమాట. ముఖ్యంగా మహారాష్ట్రలోనట సాంగ్లీ అనే పట్టణంలో ప్రపంచంలోనే ఎక్కువగా పసుపు వ్యాపారం జరుగుతుందంటండి. కనీసం 3000 సంవత్సరాల నుంచే భారతీయులు దీన్ని వాడుతూ ఉన్నారన్నమాట. అయితే మనందరికీ తెలుసు కదండి, చిన్న గాయం అయినా సరే మరి అమ్మమ్మలు చేసేటటువంటి మొట్టమొదటి ప్రథమ చికిత్స ఏంటంటే గబగబా ఆ గాయాన్ని కడిగేసి పసుపు పెట్టేస్తారనమాట. ఎందుకంటే ఈ పసుపుకి గాయాలని మాన్పేటటువంటి శక్తి ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ సూక్ష్మజీవులు చేరకుండా ఆ గాయం తొందరగా మానిపోవడానికి పసుపు ఉపయోగపడుతుందండి. ఇంకా ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఈ పసుపు దానికి విరుగుడుగా పనిచేస్తుంది అనమాట. ఇంకా మనం ఏదన్నా ఆహారం, ఏ స్వీట్ కానీ ఏదైనా తయారు చేసుకోవాలనుకోండి, కృత్రిమ రంగులు వాడకుండా చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఈ పసుపు కనుక వేసుకున్నట్టయితే ఆహార పదార్థాలకి మంచి రంగు, మంచి సువాసన కూడా వస్తాయి అన్నమాట. మన బాడీకి ఎన్నో ఔషధ గుణాలు కూడా వస్తాయండి.
పసుపు క్రిమి సంహారిణి అనమాట. అందుకే మనం ఈ పసుపును నీళ్ళల్లో కలిపి మనం మొక్కలపైన చల్లినా సరే చాలా రకాల వ్యాధులు మొక్కలకు తగ్గిపోతాయండి. ఇంకా శరీరం మీద ఏ చిన్న గాయమైనా సరే పసుపు పూస్తే చాలు తగ్గిపోతాయి అన్నమాట. సూక్ష్మజీవులు అనేవి దగ్గరకు రావు. యాంటీసెప్టిక్ అండి, తొందరగా గాయం మానిపోతుంది అనమాట. ఇది ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి గొప్ప ఔషధం అనమాట. ఎందుకంటే దీంట్లో కర్కుమిన్ ఉంటుంది కాబట్టి ఇది మన శరీరంలో ఉండేటటువంటి నొప్పులను తగ్గిస్తుంది, వాపులు తగ్గిస్తుంది, యాంటీసెప్టిక్గా పనిచేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పసుపును పండించుకోవాలన్నమాట. అయితే ఈ పసుపు పండించడం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి. దీనికి పెద్దగా ఎండ కూడా అవసరం లేదనమాట. కావాల్సిందల్లా కొన్ని పసుపు దుంపలు మనం తెచ్చుకోవాలి. వాటిని ఒక పక్కకు పెట్టేస్తే కనుక చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. మొలకలు వచ్చేస్తే మనం జూన్ నెలలో కానీ మే లాస్ట్ వీక్లో కానీ మట్టి తయారు చేసేసుకుని చక్కగా ఈ పసుపుని పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఈ టబ్లో ఈ మట్టి తయారు చేసినప్పుడు మాత్రమే అన్నీ కలుపుకున్నానండి. తర్వాత హార్వెస్ట్ చేసేంత వరకు కూడా ఎలాంటి ఎరువులు నేను దీనికి ఇవ్వలేదన్నమాట. ముఖ్యంగా పసుపు కానీ అల్లం కానీ కంద కానీ ఇలాంటి పంటలకి నీరు నిల్వ ఉండకూడదండి. మనం భూమిలో పండించిన లేదంటే టబ్స్లో పండించిన నీరు అనేది అస్సలు నిల్వ ఉండకూడదు అనమాట. అలా ఉంటే దుంప కుళ్ళిపోతుందండి. అందుకని మనం మట్టి తయారు చేసుకునేటప్పుడు ఒకవేళ మనం కుండీల్లో పెంచుకునేటట్టయితే ఆ కుండీకి కానీ ఇలాంటి టప్పుకి కానీ చక్కగా 4 వైపులా మధ్యలోనూ రంధ్రాలు పెట్టేసుకుని దాని మీద రాళ్ళు పెట్టేసుకోవాలండి, పెంకులు కానీ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఒక లేయర్ మట్టి వేయాలి. దానిపైన ఎండిన ఆకులు, ఇప్పుడు మనకి గార్డెన్లో బోల్డ్ అని ఎండిన ఆకులు దొరుకుతాయండి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకూడదు. ఇంకా మన ఇంట్లో ఏమైనా పాదులు ఇలాంటివి ఎండిపోయినాయి అనుకోండి, ఆ ఎండిపోయిన పాదులన్నీ తీసేస్తాం కదా, అవి కూడా చాలా బలం అనమాట. అలాంటి వాటిని అయినా సరే సగానికి పైగా ఆ కుండీలో కానీ టబ్లో కానీ మొత్తం నింపేసేయాలండి. నింపేసి ఈలోగా మనం మట్టి ప్రిపేర్ చేసుకోవాలి. మన ఎలాంటి మట్టి అయినా సరే, నల్ల మట్టి అయినా ఎర్ర మట్టి అయినా ఇంతకుముందు మనం వాడిన మట్టి అయినా ఏ మట్టి అయినా సరే దాంట్లో చక్కగా ఇసుక కలుపుకోవాలండి. ఒక 30% మనం మట్టి తీసుకుంటే 30% ఇసుక కలుపుకోవాలి. లేదా ఇంకా వరి పొట్టు కూడా కలుపుకోవాలండి. కలుపుకుని దాంట్లో ఇంకో 30% కిచెన్ కంపోస్ట్, అంటే మన ఇంట్లో ఉండేటటువంటి కూరగాయలు పండ్ల తొక్కలు వాటిని మట్టి వేసి కప్పితే అది బలమైన ఎరువుగా కిచెన్ కంపోస్ట్గా తయారైపోతుందండి. దాన్ని వేసుకోవాలి. లేదంటే ఆవు పేడ కానీ ఇంకా ఇతర జంతువుల పేడ కానీ 6 నెలల పాటు ఎండబెట్టింది చక్కగా పొడి చేసుకుని ఈ మట్టిలో కలిపేసుకోవాలి. ఈ విధంగా సారవంతమైనటువంటి మట్టిని తయారు చేసుకుని ఈ టబ్బు నింపేసుకోవాలండి. నింపేసుకుని మే లాస్ట్ వీక్ కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ మనం ఆ మొలకలు వచ్చిన పసుపు దుంపల్ని నాటేసి చక్కగా రోజు విడిచిన రోజు నీరు పెడితే చాలండి. ఈ టబ్లో నీరు నిలవకుండా చూసుకుంటే చాలు. ఇంకా ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 8 నెలల్లో మనకి పసుపు పంట అనేది చేతికి వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఈ వీడియో తర్వాత పసుపు కూర ఎలా వండాలో మీకు నేను చూపిస్తానండి. ఇంకా పసుపుతోటి మనం టీ పెట్టుకోవచ్చు, కషాయం చేసుకోవచ్చు, ఇంకా కూర వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, ఇంకా పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఇలా పచ్చి పసుపుతో చాలా రకాలు తయారు చేసుకోవచ్చు అండి. పచ్చి పసుపు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనం ఇంకా చెప్పలేమన్నమాట. ముఖ్యంగా ప్రతిరోజు నేను ఈ విధంగా నేను తయారు చేసుకున్నటువంటి పసుపుని చక్కగా పౌడర్గా తయారు చేసేసుకుంటానండి. అది కూడా రెడీ అయిపోయింది. ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. పసుపు తయారు చేసేసుకున్నాను నేను. ప్రతిరోజు నేను నీళ్ళల్లో చిటికెడు పసుపు వేసుకుని పరగడుపునే తాగుతానండి. అలా తాగితే చాలా మంచిదనమాట. అంతెందుకండి, సచిన్ టెండూల్కర్ గారు ప్రతిరోజు పసుపుని పాలల్లో వేసుకుని మరిగించి తాగుతారంటండి. ఆయన ఆరోగ్య రహస్యం అదే అని ఆయన చాలాసార్లు చెప్పడం జరిగిందనమాట. ఇంకా మనం ఏదైనా జ్యూస్ తాగుతున్నాం అనుకోండి, జ్యూస్లో చిటికెడు వేసుకోవచ్చు, పాలల్లో మరిగించి తాగొచ్చు. ఇంకా మనం కూరలు వండుకునేటప్పుడు ఇంకా అన్నంలోనూ అన్నిట్లోనూ కూడా చిటికెడు పాటు పసుపు వేసుకుని మనం వాడుకోవచ్చండి. ఎందుకంటే పచ్చి పసుపులో క్యాన్సర్తో పోరాడేటటువంటి గుణాలు ఉంటాయండి. మనకి ఎక్కడ చూసినా రేడియేషనేనండి. ఎందుకంటే అందరి ఇళ్లలోనూ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇంకా కంప్యూటర్స్ ఉన్నాయి, ఇంకా ప్రతి చోట సెల్ టవర్స్ బాగా ఉంటున్నాయి కదండి. అందుకని ఎక్కడ చూసినా రేడియేషనే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రేడియేషన్ వల్లే శరీరంలో కంతులు అనేవి, క్యాన్సర్ కంతులు అనేవి ఏర్పడతాయంటండి. ఈ రోజుల్లో చాలామందికి క్యాన్సర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం రేడియేషనే అని, ఈ పొల్యూషనే అని మనకి డాక్టర్లు కూడా చెప్తున్నారనమాట. కాబట్టి అలాంటి రేడియేషన్ నుంచి బయటపడేలాగా మనల్ని చేసేది, ఆ కణుతుల బారి నుంచి కాపాడేది ఈ పసుపేనండి. కాబట్టి ఈ పసుపుని
ముఖ్యంగా పచ్చి పసుపుని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలన్నమాట. మన శరీరంలో ఉండేటటువంటి ఫ్రీ రాడికల్స్ని తొలగిస్తాయండి. అంటే విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలని పసుపు తొలగిస్తుందన్నమాట. ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉంటే కనుక ఈ పసుపును ప్రతిరోజు నీళ్ళల్లో వేసుకుని పరగడుపును తాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది గొప్ప వరం అండి. ఎవరైతే ప్రతిరోజు కొంచెం మెంతి పొడి, కొంచెం ఈ పసుపు వేసుకుని పరగడుపునే ఆ నీటిని తాగితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా పచ్చి పసుపుని ఆహారంగా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి రోగాలు రాకుండా ఉంటాయండి. ఇది యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ అండి. ఇంకా ఈ కషాయం, పసుపు కషాయం తాగితే జ్వరం కూడా తగ్గుతుందన్నమాట. ఇంకా ముఖ్యంగా శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా సౌందర్య సాధనంగా మనం వాడుకోవచ్చండి. పచ్చి పసుపు కొమ్ముని మేమైతే చిన్నప్పుడు చక్కగా గంధం అరగదీసేటటువంటి సాన మీద అరగదీసి దాన్ని ముఖానికి రాసుకునేవాళ్ళం అండి. అలా రాసుకుంటే పిల్లలకి ఎలాంటి క్రీములు వాడాల్సిన అవసరం లేదు. ముఖం మీద మోటిమలు కానీ, మచ్చలు కానీ ఏమీ లేకుండా చర్మం పచ్చగా, అందంగా, కాంతివంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి పసుపు కనుక కాళ్ళకు రాసుకున్నట్లయితే మరి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా, కాళ్ళు పగుళ్ళు లేకుండా కాళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయండి. ముఖ్యంగా ఈ పసుపును ప్రతిరోజు మనం వాడుకున్నట్లయితే ఈ పచ్చి పసుపుకు ఉండే గుణం ఏంటంటే బరువు చాలా వేగంగా తగ్గుతారనమాట. ముఖ్యంగా లివర్ ఆరోగ్యంగా ఉంటుందండి. పచ్చి పసుపు ఎవరైతే ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటారో, అంటే ఈ పచ్చి పసుపుని ముక్కలుగా చేసుకుని కషాయంగా చేసుకున్న టీ తాగడం వల్ల కావచ్చు, ఆ పసుపు కూర వండుకుని తినడం కావచ్చు, లేదంటే పౌడర్గా తయారు చేసుకుని వాడడం వల్ల కావచ్చు, చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. చూశారు కదండి మా పసుపు ఏ విధంగా మేము పండించుకున్నాము అనేది. మరి పసుపు పండించడం చాలా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పసుపుని ఇంట్లో పండించుకోండి. ఎందుకంటే బయట దొరికే పసుపు ఎలా ఉంటాయి, ఏ రసాయనాలు వాడారు, ఏ పురుగు మందులు వాడారో మనకు తెలియదు కాబట్టి మరి ఇంట్లో ఇది నిత్యావసర వస్తువు కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా పసుపును పండించుకోండి. మరి దీని తర్వాత నేను పసుపు కూర ఏ విధంగా వండానో వీడియో అప్లోడ్ చేస్తానండి. అంతేవిధంగా నేను పసుపు ఎలా తయారు చేశానో కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.